అన్నయ్య ఫ్యాన్స్ తర్వాతే పవర్ స్టార్ ఫ్యాన్స్. జగన్ గుర్తు పెట్టుకో, నిన్ను పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. ప్రతిసారి ఏ మీటింగ్ జరిగిన పవర్ స్టార్ పవర్ స్టార్ మీకేంటి, మా సొంత తమ్ముడు, మాకు లేదా ప్రేమ? మీకు అన్న తమ్ముడు వెళ్ళి పవర్ స్టార్ అడగండి, వెళ్ళి అక్కడ అడగండి, ఇక్కడ అడగచ్చు కాదు. మీరు జై పవర్ స్టార్, జై చిరంజీవి, జై రామ్ చరణ్, జై స్వామినాయుడు గారికి జై. మీరు పవర్ స్టార్ నడుస్తున్నారు, అది చాలా తప్పు బ్రదర్. ప్రతిసారి వచ్చి పవర్ స్టార్ అవటం కాదు. మీకు దమ్ముంటే మీరు మాట్లాడగలితే వాడి ఇంటికి వెళ్ళండి, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడి నుంచి రమ్మని చెప్పండి. చిరంజీవి గారి బర్త్డే ఫంక్షన్ లో చెప్పడం తప్పే, పెద్ద అయిన దాంట్లో నాకు అర్థం కాలేదు సార్. రాజకీయాల్లోకి వెళ్తే ఏదో అడ్వాంటేజ్ కోసం వెళ్ళే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు పవర్ స్టార్ అభిమానులు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ, ఆంధ్రాలోనే దిక్కు లేదు. పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. ఆ మనిషి కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఎర్రిపప్ప అంటే ఏంటి అర్థం అంటే, దానికి స్పీచ్ ఎందుకు, సింపుల్ గా నిన్ను చూపిస్తే సరిపోద్ది కదా. నీ గొంతుంటుంటే నా గుండెల్లో గుబులు పడుతుంది. ఆ బాడీ అడు గొంతాడు సంబంధం లేకుండా ఏదోక మహిళలను టార్గెట్ చేయడం, ఈవెన్ రాణి ఆ రోజా కూడా మాట్లాడచ్చు, మత విశ్వాసాలను అవమానించడం, 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు, 1,00,000 లడ్లు హింసకు ప్రేరేపించడం, రాడ్ల హాకీ స్టిక్కుల రాళ్ల ఒట్టి చేతుల దేనికైనా రెడీరా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? రే అండ్ ఎవరికైనా చూపించండి రా. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఆకలేసినప్పుడు తినడానికి తిండి, తినకపోవడం ఉపవాసం, నిద్ర వచ్చినప్పుడు ఎదురుగా పడుకోవడానికి మంచం ఉండి కూడా పడుకోకపోవడం జాగారు. కుక్క పిల్ల నడు రోడ్డు మీద వదిలేస్తారా? జగన్ గారి ఫ్యాన్స్ కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీ మనోభావాలు ఏమన్నా దెబ్బ తీసింటే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నిజంగా. అంటే సారీ ఐఎమ్ సారీ అని చెప్పి 1000 టైమ్స్ క్యాసెట్ పై రికార్డ్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే, అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? సార్ ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం. ఏ వెళ్తారులే, కూర్చోండి రా, మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం. ఏదో డ్రామాలో జోడించుకుంటాం.